వైసీపీ ప్రభుత్వం జలాశయాలను గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. మరమ్మతుల కోసం నిధులను కూడా విడుదల చేస్తుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సుంకేశ్ల డ్యాం డేంజర్ లో పడింది. సుంకేశ్ల ఆనకట్టకు మొత్తం 30 గేట్లు ఉన్నాయి. అందులో 10 గేట్లు మరమ్మతులకు గురై నీరు లీక్ అవుతుంది. కొన్ని గేట్ల పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ముప్పు పొంచి ఉన్న సుంకేశ్ల డ్యాంపై ఏబిఎన్ స్పాట్లైట్. కడప కర్నూలు జిల్లాల వరప్రధాయిని సుంకేశ్ల ప్రాజెక్ట్. కర్నూలు కడప జిల్లాలోని కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు, కర్నూలు నగర ప్రజల తాగునీరు అవసరాలు తీర్చడంలో సుంకేశ్ల డ్యాం కీలక పాత్ర పోషిస్తోంది. రాయలసీమకు గుండెకాయ లాంటి ఈ ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిర్వహణ కోసం చిల్లి గవ్వ కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ రిజర్వాయర్ గాలిలో దీపంలా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుంకేశ్ల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే అధికారుల నిర్లక్ష్యం ప్రాజెక్టుకు శాపంగా మారింది. సుంకేశ్ల ప్రాజెక్టు నిర్వహణ అధ్వానంగా మారింది. గేట్ల లీకేజీల వల్ల రోజు 400 క్యూసెక్ల నీరు వృధాగా పోతుంది. అయితే అధికారుల నిర్లక్ష్యం వలన రైతులకు ఎలాంటి నష్టం కలగనుందో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. సుంకేశ్ల ప్రాజెక్టు మొత్తం 30 గేట్లలో 10 గేట్లు మరమ్మతులకు గురై నీరు లీక్ అవుతోంది. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలో ఇరిగేషన్ అధికారులు గేట్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. అయితే ఈ సీజన్లో సుంకేశ్ల డ్యాంకు పలుమార్లు భారీగా వరదలు వచ్చాయి. దీంతో చాలాసార్లు గేట్లను ఆపరేట్ చేసి అధికారులు దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేశారు. గేట్లను తరచుగా ఎత్తి దించడం వల్ల ఇనుప తాళ్లు, రబ్బర్ సీళ్లు వదులయ్యాయి. దీంతో 10 గేట్ల నుంచి నిత్యం 300 నుంచి 400 క్యూసెక్లు వృధాగా దిగువకు పోతున్నాయి. ఎగువ నుంచి సుంకేశ్ల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తోంది. రిజర్వాయర్ పూర్తిగా నిండి ఉండడంతో కొన్ని గేట్ల నుంచి నీరు ఎక్కి పారుతోంది. సుంకేశ్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలు. ప్రతిరోజు 400 క్యూసెక్లు అలాగే లీకేజీల ద్వారా బయటకు వెళితే 3 నెలల్లోనే ప్రాజెక్టు ఖాళీ అయ్యే అవకాశం ఉందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. గేట్ల లీకేజీలను అరికట్టేందుకు ఇరిగేషన్ అధికారులు ఆగమేఘాల మీద మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు. అన్ని గేట్లకు పూర్తిస్థాయిలో రబ్బర్ సీలు అమర్చి ఆధునీకరించేందుకు 65 లక్షల రూపాయల ఎస్డీఎంఎస్ నిధులను వెచ్చిస్తున్నారు. రిజర్వాయర్లో నీళ్లు ఫుల్ గా ఉండడం వల్ల మరమ్మత్తు మందకోడిగా సాగుతున్నాయి. పనులు పూర్తయ్యే నాటికి డ్యాంలో నీళ్లు వృధాగా బయటకు పోయి రిజర్వాయర్ ఖాళీ అవుతుందేమోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా గేట్లకు మరమ్మతులు చేపట్టి లీకేజీలను అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు. రైతులకి అక్కడ ఇబ్బంది, తెలంగాణకి ఇబ్బంది, అక్కడ అంత రైతుల్లో బాగుంటుంది. ఇది ఎక్కడ లీకులు మొత్తం అన్నిటికీ చనిపోయినాయి. గేటు కొన్ని గేట్లు మంచిగా ఉంటే కొన్ని గేట్లు పోయినాయి. అందుకే ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం. రైతులు మాది నీళ్ళు ఇటు అంత కొడితే అటు మన 10 ఫీట్లు 8 ఫీట్లు 9 ఫీట్ల లోతే ఇసుక ఇటు 25 ఫీట్ల దాకా ఉంటుంది. ఇటు 25-30 ఫీట్ల దాకా ఉంటుంది. మన వాళ్ళైతే మన ట్రాక్టర్లతోటే పట్టుకపోయేది. ట్రాక్టర్లతోటే మాకు అధికారులు అంటారు. లేకపోతే ఇప్పుడు పంటలు ఇప్పుడు సీలు పెట్టే బాపతి అందరూ ఆపతిచ్చారు. మళ్ళా ఆంధ్ర మధ్యన తెలంగాణ మధ్యలో ఉంది సార్. ఇక్కడ వాటర్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలంలో ఫుల్ ఉంది సార్. తర్వాత ఎండాకాలం వచ్చేసి లీక్లు అయినా సార్. ఇప్పుడు 34 గేట్లలో ఒక 12 గేట్లు ఫెయిల్ అయ్యాయి సార్. అవి లీకులు 24 అవర్స్ లీక్లు వెళ్ళిపోతుంది సార్. మరి నిలబడతలేదు సార్. రైతుకి రేపు ఏ పంట వేసుకున్నాను కూడా నీళ్ళందరలేదు సార్. మధ్యలో చెట్టుకు వచ్చే లోపల వెళ్ళిపోతుంది సార్ ఈ వాటర్ డ్యామ్లో. ఈ 24 అవర్స్ లీక్లు కూడా వేస్తున్నారు సార్. అయితే మీరు దయచేసి అందరికి మంచిగా చేసేటట్టయితే ఒక రైతు కానీ ఏ మత్స్యకారులకు కానీ ఏ మత్స్యకారు కూడా లేకుండా అవుతుంది సార్. వాటర్ ఒక్కలు పడి 24 అవర్స్ పోతుంది కాబట్టి మత్స్యకారు కూడా
చేప దొరకడం లేదు సార్. భారీ లీకేజీల వల్ల సుంకేస్ల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. గేట్ల పైనుంచి నీళ్లు ఎక్కి పారితే గేట్లు తుప్పు పట్టి మరింత దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని సుంకేసుల ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టి లీకేజీలను అరకట్టాలి. అదేవిధంగా రబీలో సాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలని రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న ఏబీఎన్ ఆంధ్రకి సుంకేసుల ప్రాజెక్టు నుంచి.